ఈ ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తూ ఉన్నప్పుడు కాకుల్లాంటి శత్రువులు మనకుంటారు. మనల్ని ఎప్పుడు కుళ్ళుకునేవారు ఉంటారు, ఎప్పుడు అసూయపడేవారు ఉంటారు, మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, మనల్ని ఎప్పుడు కిందికి దించేయాలని పక్కల ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వారికి మనం ఏం సమాధానం చెప్పాలో తెలుసా? ఏమీ సమాధానం చెప్పకూడదు. మనల్ని దేవుడు ఇంకా అంతెంతగా ఆశీర్వదించుకుంటూ వెళ్తున్నప్పుడు అమ్మో వీరిని మనం ఏం చేయలేమనేటటువంటి బుద్ధిని దేవుడు వారికి ఇస్తారంటారు. దేవునికి స్తోత్రం. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఈరోజు నేను కొటేషన్ రాశాను, విమర్శించేవాడు స్థాయి కింది స్థాయి, వాడు ఎప్పుడు కిందనే ఉంటాడు. విమర్శింపబడేవాడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. విమర్శించేవాడు కింది స్థానంలో ఉంటాడు, విమర్శింపబడేవాడు ఎప్పుడు కూడా పై స్థానంలో ఉంటాడు. ఎవరి స్థానం వారిదే. వారితో మనము పోటీ పడడానికి కానీ, వారితో మనము రాజీ పడడానికి కానీ అవసరం లేదండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడా, మనల్ని అభివృద్ధి గుణ తీసుకొని వెళ్తున్నప్పుడు వారే తెలుసుకునేటట్టుగా చేస్తారు. కాకులు ఎంత ఇబ్బంది పెట్టినా పక్షిరాజు ఏం మాట్లాడదంట, ఇంకా పైకి ఎగరగలుగుతుందంట. అమ్మో ఈ పక్షిరాజుతో పెట్టుకోలేమని కాకి వదిలిపెట్టేస్తారు. అలాంటి అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన జీవితంలో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని గిట్టని వారు ఉంటారు, అసూయపరులు ఉంటారు, మనల్ని వేధించేవారు ఉంటారు, మనకి శత్రువులుగా చుట్టూ ఉన్నవారు చాలామంది ఉంటారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితాన్ని ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఉండి ప్రభువులో ముందుకు సాగిపోతే ఏ ప్రయత్నాలు కూడా మనకి పని చేయడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నాశనకరమైన తెగులు నేను రక్షిస్తాను, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు చెప్పిన ప్రకారం ఎవరు ఎన్ని అనుకున్నా సరే దేవుడు మనల్ని ఆశీర్వదించుకుంటూనే వెళ్తాడు. దేవునికి స్తోత్రం.